చెప్పండి నేను చూసుకుంటే ఇందాక స్టూడెంట్స్ వస్తున్నా కూడా వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితి, సో ఏం చెప్తారు అన్న? ఏది స్వచ్ఛందంగా చేసుకుందాం అనుకున్నా కూడా వీళ్ళే పోలీసు వాళ్ళని పెట్టించాగో చూస్తున్నారు కదా. ఒక అమ్మాయి మాట్లాడుతుంటే కూడా న్యాయమైన డిమాండ్ కోసం డిఎస్సి గురించి మాట్లాడుతుంటే కూడా పోలీసు వాళ్ళు ఆమె చుట్టూ ముట్టించి ఎప్పుడు అరెస్ట్ చేద్దామని తీసుకుపోతున్నారు. ఇంతకుముందు మరి అటు చూపి అన్న, ఇంతమంది అగో చూస్తున్నావా, న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతుంటే కూడా అంతమంది పోలీసు వాళ్ళు వచ్చి కూడా తీసుకోవడం అవసరమా? మరి ఇంతకుముందు చెనకం దయాకర్ అన్న వచ్చాడు కదా, మరి వాళ్ళని ఎందుకు తీసుకుపోరు? అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారనే వాళ్ళు ఆ స్టేజ్లో ఉండడానికి మేము ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచి రోజు అంత స్వచ్ఛందంగా పోలీసులను పెట్టుకొని మాట్లాడుకునేది. మరి మేము న్యాయంగా డిమాండ్ చేస్తున్నాం, మాకు పోలీసుల రక్షణ మాకు ఏడుంది? ఇలాంటి అరెస్టులా మాకు? ఇది పోయిన పాలన ప్రభుత్వం కంటే చాలా నియంత్రితంగా ఉంది. ఇది వెంటనే ఖండించాలి. ప్రభుత్వం ఇప్పుడే పునర్జన్మలాగా పుట్టుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చెప్పు, ముందల చాలా భవిష్యత్తు ఉంది దానికి. ఇప్పుడు ఎందుకు స్టూడెంట్లకు మేము ఫ్రీడమ్ ఇచ్చినాం, స్వేచ్ఛ రాజ్యం ఇచ్చినాం చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన ఇదంతా చూస్తుంటే ఏం చెప్తారు అన్న? ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం వెంటనే సీఎం గారు నిజంగా తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇట్లా అక్రమాలు ఇట్లా చేసుకుంటా పోతే అసలు ఉద్యమాల గడ్డ పోయి ఆర్ట్స్ కాలేజ్ దాంట్లోనే అసలు మేము వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకుందామన్నా కూడా అసలు స్వేచ్ఛ లేకుండా ఏంది ఇది? ఎప్పుడు లేని విధంగా వారం రోజుల నుండి కంటిన్యూగా పోలీసులు మోహరిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పండి? లాస్ట్ ఉన్న ప్రభుత్వంలో ఒకరోజు ధర్నా చేస్తే ఒకరోజు ఉండి నెక్స్ట్ రోజు కమిషన్ అయిపోయింది. కానీ ఈ రోజు అట్లా లేదు. ధర్నాలు స్వచ్ఛందంగా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకొక ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి వాయిదా గత వారం రోజుల నుండి జరుగుతూనే ఉంది. దీనిపైన మేము స్వచ్ఛందంగా అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఈ రోజు ఇంత ఖండించడం దేనికి? కావాలని స్టూడెంట్స్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వీక్ ఫండింగ్ చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. లేదు అసలుకే లేదు. అసలు బీఆర్ఎస్ చేపిస్తాం, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేపిస్తాం. రోజు ఇలాంటిది ఎందుకు చేస్తాం మేము? అది ఆలోచించాలి ఫస్ట్. అరే ఇంత చెనకం దయాకరాన్ని వచ్చింది, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేరు? మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఉండేది అందరి ప్రకారం ఉండాలి, అందరికి ఒకే విధంగా చూడాలి వాళ్ళది. మరి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఒకటి, మేము వచ్చి మాట్లాడితే ఒకటే. మరి ఇది ఎక్కడ న్యాయం జరుగుతూ ఉందా? ఈరోజు నష్టపోయిన వాళ్ళము మేము నిరుద్యోగుల ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మాకు కంచగా ఉండేపోయి కూర్చుతున్నారు. ఇట్లా మీరు బుల్లెట్లు గుచ్చినట్టు గుచ్చుతున్నారు. అది తప్పండి. పోస్ట్పోన్ చేయడం వల్ల స్టూడెంట్కి నష్టం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది. మరి నిజంగా పోస్ట్పోన్ చేయడం వల్ల నష్టం అవుతుంది? నష్టం ఏం కాదన్న. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేక మధ్యలో కోవిడ్ వచ్చి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే దానిపైన మేము ఓట్లే మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం మేము గ్రామాలలో తిరిగినాం. ఆ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడు వచ్చినా కూడా అన్ని ఎగ్జామ్స్ ఒకటే కండక్ట్ చేసింది కాంగ్రెస్. కానీ అన్ని 10 రోజులకు కావాల్సిన ఫుడ్ అంతా ఒకరోజు పెడితే మేము ఎట్లా తింటాం? 10 రోజులకు ఒక ఎగ్జామ్, 10 రోజులకు ఎగ్జామ్ ఉంటే మేము ఎట్లా రాస్తాం? మా బాధ ఏంది? మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్లు ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు ఆనందమే. కానీ ఎగ్జామ్కి తగిన సమయపాలన 45 రోజుల సమయం ఏడుంది? మేము అదే కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకం అనట్లే. మీరు పెట్టారు నోటిఫికేషన్లు, మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు ఆనందమే. కానీ మేము టెట్ రాసిన తర్వాత మాకు డిఎస్కి తగిన సమయపాలన లేదు. అందుకే మాకు 45 రోజుల సమయం ఏమని కోరుకుంటున్నాం. దానికి ఏం నష్టపోతాం? ఇప్పుడు మీరు అంటా ఉన్నారు మేము స్లాట్లు బుక్ చేసినాం, ఇప్పుడు అదే హాల్ టికెట్లు వచ్చినా మీకు స్లాట్లు బుక్ అయిపోయినాయి ఆల్రెడీ, మళ్ళీ మీకు క్యాన్సిల్ చేయడం కుదరదు అంటున్నారు. మేము హాల్ టికెట్ రాకన్నా ముందు కూడా మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము కదా. మరి అప్పుడు ఒక మాట, అప్పుడేం ప్రతిపక్షాలు కుట్ర అంటారు, ఇప్పుడు హాల్ టికెట్లు వచ్చినా స్లాట్లు బుక్ అయినా అంటారు. మేము ఎగ్జామ్కి మేము ఆల్రెడీ 1000 రూపీస్ మేము మనీ పెట్టి అప్లై చేసినాం. అలాంటప్పుడు మీకు ఏమైంది? క్యాన్సిల్ బుక్ చేసినా అంటే నిరుద్యోగుల నిండు ప్రాణం కావాలా మీకు స్లాట్ అయిన మనీ ముఖ్యమా? ఇప్పుడు మీరు మనీ ముఖ్యమైనదికే మీరు స్లాట్లు బుక్ అయినా కూడా బుక్ కావంటానని ఆ బుక్ చేసినవి కూడా ఒకరికి మధ్యాహ్నం 2 ఎగ్జామ్లు ఉన్నోనికి మధ్యాహ్నం హైదరాబాద్లో పడితే మళ్ళీ సాయంత్రం ఏమో ఖమ్మంలో ఎగ్జామ్. ఒక్క అభ్యర్థి 150 కిలోమీటర్లు ఉదయం ఇక్కడ రాసి సాయంత్రం అక్కడికి ఎట్లా వెళ్ళగలుగుతాడు మధ్యాహ్నం ఎగ్జామ్కి? అది ఆలోచించాలి. అది కూడా చిత్తశుద్ధి లేకుండా కూడా మీరు స్లాట్లు బుక్ చేసారు. అంతా వైఫల్యం. ప్రభుత్వం మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది ఒకటే, కానీ మేము మొత్తము హాల్ టికెట్లు ఇచ్చిన కానుండి సమయం లేకుండా మొత్తం చేసేది ప్రభుత్వ వైఫల్యం. అది వాస్తవాలు తెలుసుకొని మాకు న్యాయమైన డిమాండ్ చేయండి. మేము ఓటు వేయించిన మా అమ్మ నాన్నలకు పోయి మీరు ఓటు వేసింది సార్థకమైంది, యూజ్ అయింది అని మేము ఏడవకుండా చెప్పుకోవాలి. మళ్ళీ మేము కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ పోవద్దు. ఇంతకు ముందు కన్నీళ్లు పెట్టుకొని ఊర్లో ఉన్న ప్రతి ముసలవ్వకు, అమ్మకు, నాన్నకు, అక్కకు, చెల్లెళ్ళకు కాలు మొక్కి చెప్పినాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మా అమ్మ నాన్నలకు ఇప్పుడు పోయిన తర్వాత ఏడ్చుకుంటే వాళ్ళకు ఒక్కరికే 4 గోడల మధ్యలో చెప్పుకునే పరిస్థితి మీరు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అది తీసుకురానియకుండా మీరు వాస్తవాలు గ్రహించి డిఎస్సిని వెంటనే వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లు ఎన్నో ఉన్నాయి. హాల్ టికెట్లు వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. మీరు ఎందుకండి కోదండరామ్ సార్ చెప్తున్నారు, అరగోపాల్ సార్ చెప్తున్నాడు, తీన్మార్ మల్లన్న పోల్ పెట్టినా కూడా అది కూడా వాయిదా అంటని చెప్తా ఉన్నది. ఇక్కడ ఏ న్యూస్ ఛానల్ పోల్ పెట్టినా సరే 96% వాయిదా గురింటే కోరుకుంటున్నప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వినపడట్లేదు? ఈరోజు ఓట్లు వేసినందుక మాకు ఈ బాధ, ఈ గోస? మీరు ఒకసారి ఆలోచించండి సార్. పైన ఉన్న వాళ్ళు వాస్తవాలు తెలుసుకోండి.
ఆల్రెడీ సెంట్రల్ నుండి కూడా బృందం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ బృందాన్ని కూడా నాకు తెలిసి ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోవాలి. మీరు అనవసరంగా ప్రతిపక్షాల కుట్ర అంటున్నారు. మేము కాదు పడిపోయేది ప్రతిపక్షాల కుట్రలో. ఇవి అంతా చూస్తుంటే మీరు పడిపోయారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు ప్రతిపక్షాల కుట్రల మీద అంత భయం కలుగుతుంది? ఎప్పుడైనా సరే అన్న ఒకటి ప్రభుత్వం అనేది ఒకటి గ్రహించుకోవాలి. రాన లెక్క బలంతో అందరిని కొట్టేసుకుంటా కాదు, బాహుబలి లెక్క వాళ్ళ శత్రువులను ఎదుర్కొంటూ ప్రజలైనా మిత్రులైన ఇప్పుడు మా నిరుద్యోగులను ఎట్లా రక్షించుకోవాలో అదే ఆలోచించుకోవాలి. ఇంకోటి చూసుకుంటే ఇటు స్టూడెంట్స్ ఇంత ధర్నాలు చేస్తున్నా, ఇంత రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా కూడా ఒక పక్క ఎమ్మెల్యే కొనుగోలు అదంతా జరుగుతుంది. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు? మరి సీఎం సాబ్ ఇక్కడ ఉండకుండా వాళ్ళనంతా కలుపుకోవడం పనిలో ఉన్నాడు. మనం స్టూడెంట్స్ మమ్మల్ని విడిచిపెట్టి మేము ఎవరినైతే ఓట్లు వేయించి ఎవరినైతే ఓడగొట్టినామో వాళ్ళని మళ్ళీ వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మేము ఓట్లు వేయించిన వాళ్ళ ఫస్ట్ మాకు న్యాయం చేసి వాళ్ళ సైడ్ వెళ్ళాలన్నా, వాళ్ళ సైడ్ వెళ్తే వాళ్ళని ఏమంటారు మీ దాంట్లో కలుపుకొని మీ బృందాన్ని గట్టిగా చేసుకోప్పుడు. ఇక్కడ మీకు ఓట్లు వేసిన వాళ్ళని పల్చా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతమంది కలిసినా ఇక్కడ మాకు మళ్ళీ కొత్త వాళ్ళకు బీఆర్ఎస్లో ఛాన్స్ వస్తుంది. వాళ్ళకి మేము ఏ ఓట్లు వేసి గెలిపించుకునే అవకాశం ఉంటుంది. అది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లో కూడా రాబోతుంది స్థానిక ఎలక్షన్స్. మెయిన్ మేము ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన తర్వాత పోయేది మేము స్థానిక సంస్థలకే. అందరం గ్రామాలకు పోవాల్సి ఉన్నది. అక్కడ మేము చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాన్నాళ్ళకనే మానాడే వినపడుతుంది. అదొకసారి ఆలోచించుకోవాలి. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన గెలిచి ఇప్పుడు ఆయన వచ్చిన ఎంబడే ఎంత మంచిగా నిరుద్యోగులు ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నిరుద్యోగులు చెప్పుకుంటూ ఉంటున్నారు. మేము వేసిన ఓటు ఏది కూడా మేము వృధా కాలేదు, మేము వేసిన ప్రతి ఓటు సక్సెస్ అయింది, మేము అనుకున్నాయి ప్రతిదీ మేనిఫెస్టోలు ఉన్నాయి రిలీజ్ చేసిండు, ఎగ్జామ్కి సమయపాలన ఇచ్చిండు అని ఆయన గొప్పోడు అనే న్యూస్ వేటూలలో పేపర్లలో వస్తుంది. మరి మనం గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఏ ఒక్క నిరుద్యోగ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేతులు దండం పెట్టి అన్నా రేవంత్ అన్న నువ్వు గెలిచినందుకు మాకు న్యాయం జరిగిందన్న, మేము నిజంగా మా ఓటు సార్థకమైంది అన్న ఏ ఒక్క నిరుద్యోగ బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడా? ఆ పరిస్థితి ఇంకా రాలేదు మన తెలంగాణలో. ఇంకోటి ఇందాక ఎవరైతే దయాకర్ అనేటను కూడా ప్రెస్ మీట్ పెట్టేసి స్టూడెంట్స్కి న్యాయం జరిగితే స్టూడెంట్స్ న్యాయం అయినాక వాళ్ళే సన్మానం చేస్తారు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇది నిజంగా అట్లాంటి పరిస్థితి అయ్యే ఛాన్స్ ఉంది అన్న? ఒకటే తెలుసుకోవాలి ప్రభుత్వం, స్టూడెంట్స్కి న్యాయం జరుగుతా అంటే ఇంతమంది పోలీసులు ఇక్కడికి ఎందుకు వస్తారన్న? స్టూడెంట్స్కి న్యాయం జరిగితే వాళ్ళ విలేజ్ల కన్నా వెళ్ళిపోతారు, స్టడీ చైర్లన్నా కూర్చొనన్నా చదువుకుంటారు. ఇట్లా రోడ్ల మీదకి రారు, ఇంతమంది పోలీసులు రారు. అంటే మా నుండి మీకు ఏమన్నా మళ్ళీ మీకు లేని పని మీకు చేస్తామనే కదా? ఎందుకు చెప్పండి? మేము ఉద్యమాల గడ్డ, ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ మేము ధర్నా చేసుకోవడానికి ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి మేము గ్రౌండ్లో మమ్మల్ని బంధిస్తే కూడా మేము పాదయాత్ర నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఈడ ఎవరు మాకు థ్రెట్ ఏం లేకుండా పోలీసుల నుండి మాకు రక్షణ ఉంటుందనే మేము ఈడ వరకు వచ్చి చేసుకున్నాం. రాత్రి ఇక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేసి పొద్దుగాలైనా సరే ఇక్కడ ఉండి మేము గత వారం రోజుల నుండి మేము ఇక్కడ చేసుకుందామని మేము వస్తే ఇక్కడికి వస్తేనే థ్రెట్ మాకు ఏర్పడుతుంది. కానీ ఇందులో స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు, కావాలని బయట వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ కరెక్ట్ అభ్యర్థులు ఎవరు ధర్నాకి రావట్లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. 4-5 రోజులు ఉన్న తర్వాత స్టూడెంట్స్ లక్షల మంది వస్తారా? 100ల మంది అయితే మీకు కనిపిస్తున్నారు కదా రోడ్ల మీద. ఆ 100లకు 1000 మంది ఇగో పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. మరి ఇంకెక్కడ 4-5 రోజులు అయితే ఎగ్జామ్ ఉంది. మరి మీరు వాయిదా ఏందని మీరు చెప్తుంటే 1000 మంది వస్తారా? 100ల మంది అయితే రోడ్ల మీద అయితే ఉన్నారు కదా, వాళ్ళని మీరు కిరాయి వాళ్ళని ఎట్లా అంటారు? అది తప్పన్నా. ప్లీజ్ రేవంత్ అన్న తెలుసుకోండి అన్న, మీరు వాస్తవాలు తెలుసుకోండి. క్యాంపస్లో ఇంత హడావిడి ఎందుకు జరుగుతుందో పోయిన ప్రభుత్వంలో జరిగాయి, కానీ ఇంత హడావిడి ఇంత పోలీసులు గత 10 రోజుల నుండి ఎవరు లేరు ఇక్కడ. మరి వారం రోజులు కంటిన్యూగా 300 నుండి 400 మంది స్ట్రెంత్ ఉంటూనే ఉంటున్నారు. మా నిరుద్యోగుల ధర్నాలు చేసేటంటే స్ట్రెంత్ పోలీసులు మోహరిస్తున్నారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎంతో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈరోజు పునర్జన్మ దొరికింది మన స్టేట్లో. అది గుర్తించుకొని ముందు డిఎస్సి వాయిదా వేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అన్నమాట.